హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సబ్స్క్రైబర్లు ఒకరు బ్రో కూలర్ తయారు చేయండి అని అయితే కామెంట్ చేశారు. సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసిన తర్వాత కూలర్ని తయారు చేయమా, తప్పకుండా తయారు చేస్తా. అందుకే ఒక ఆయిల్ క్యాన్ డబ్బాని అయితే తెప్పించా. ఈ ఆయిల్ క్యాన్ డబ్బాతో ఒక మంచి కూలర్ని అయితే తయారు చేయబోతున్నాం. ఈ వీడియోలో క్యాన్ పక్కన పెట్టేద్దాం, ఫ్రేమ్ కార్డు వచ్చేస్తుంది. ఈ వీడియోలో నేను ఈ ఆయిల్ క్యాన్ డబ్బాతో కూలర్ని ఎలా తయారు చేస్తానో స్టెప్ బై స్టెప్ వీడియోలో ప్రాపర్గా చూపిస్తా. ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియోకి లైక్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. కొత్త వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, మీకు పైన నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ డబ్బాతో ఒక డబ్బా కూలర్ని, ఒక మంచి కూలర్ని తయారు చేసేద్దాం. ఆ కార్నర్స్ అన్ని చాలా షార్ప్గా ఉంటాయి. పొరపాటును కానీ మన చేయి తగిలిపోయినా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నీట్గా ప్రాపర్గా శాండ్ చేసుకోండి. తర్వాత మనకు అక్కడ అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా నీట్గా శాండ్ చేసి క్లియర్ చేసండి. ఇది కొంచెం టైం పట్టే ప్రాసెసే, కానీ కొంచెం టైం తీసుకొని నీట్గా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ కొంత కొబ్బరి పీచుని అయితే తీసుకున్నా. దీని ప్లేస్ లో మీరు హనీ కోమ్ ని కూడా యూజ్ చేయొచ్చు. నాకు లో బడ్జెట్ లో కూలర్ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి కొబ్బరి పీచ్ ని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆ పీచ్ ని చిన్న చిన్న పీసెస్ కింద డివైడ్ చేసి ఆ జాలీపై 4 సైడ్స్ ఫుల్ గా నిండిపోయేలా నీట్ గా సెట్ చేసుకోండి. మీరు ఆ పీచ్ ని డివైడ్ చేయలేదు అనుకోండి, మనకి అది నీళ్ళు పీల్చుకోదన్నమాట. కాబట్టి ఎంత వీలైతే అంత నీట్ గా దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద డివైడ్ చేసి 4 సైడ్స్ ప్రాపర్ గా సర్దుకోండి. ఈ విధంగా నేను ఇక్కడ మొత్తం 3 పీసెస్ అయితే రెడీ చేసుకున్నా, ఎందుకంటే నేను 3 బొక్కలు పెట్టాను. ఇప్పుడు ఆ 3 పీసెస్ ని ప్రాపర్ గా ఆయిల్ టిన్ లో సెట్ చేసి స్క్రూస్ తోనైతే టైట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే స్క్రూస్ ని కొంటారో అదే షాప్ నుంచి కొన్ని వాషర్స్ ని కూడా తెచ్చుకోండి. వాషర్ వేసి టైట్ చేసినట్లయితే మనం ఏదైతే ఫిట్ చేస్తున్నామో అది ప్రాపర్ గా పడుతుంది. ఎంతకని చెప్తాను చూడండి, టైం ల్యాప్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ కూలర్ కి నేను ఈ 395 మోటార్ ని యూజ్ చేస్తున్నా. ఇది కూలర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే మోటార్. దానికోసం నేను ముందుగానే ఒక హోల్డర్ ని రెడీ చేసి పెట్టుకున్నా. ఆ హోల్డర్ లో మన మోటార్ అనేది టైట్ గా రావాలి, అప్పుడే ఎటువంటి వైబ్రేషన్స్ ఉండవు. ఇది మన ప్రీవియస్ వీడియోలో చేసిన ప్రాసెసే. అదే మన డ్రిల్ మిషన్ వీడియోలో ఆ మోటార్ కూడా టేప్ చుట్టాం కదా, అదే విధంగా ఈ మోటార్ కి నేను 3 to 4 లేయర్స్ అయితే టేప్ చుడుతున్నా. నాకు 3 to 4 లేయర్స్ అయితే సరిపోద్ది. మీకు ఎంత సాల్తుందో అంతవరకు టేప్ చుట్టుకోండి. టేప్ చుట్టారా? ఇప్పుడు ఆ మోటార్ కొంచెం టైట్ గా వెళ్తుంది. చిన్న చిన్నగా పుష్ చేసి మోటార్ ని ఒక లెవెల్లో సెట్ చేసుకోండి ప్రాపర్ గా. ఇప్పుడు ఆ మోటార్ హోల్డర్ ని కూడా టిన్ లో మిడ్ కి సెట్ చేసి మన ప్రాపర్ చుట్టూ ఎక్కడ తగలకుండా ప్రాపర్ గా సెట్ చేసి స్క్రూస్ తోనైతే టైట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మన వాళ్ళందరికీ ఒక డౌట్ రావచ్చు, బ్రో అక్కడ 2 హోల్స్ వేసావు, 2 స్క్రూస్ ని యూజ్ చేస్తున్నావు, కానీ మన మోటార్ హోల్డర్ కి మాత్రం మొత్తం 4 కార్నర్స్ ఉన్నాయని. బ్రో నా దగ్గర 2 స్క్రూసే ఉన్నాయి, అందుకే నేను ఆ రెండింటిని యూజ్ చేస్తున్నా. మిగతా 2 కార్నర్స్ కి సూపర్ గ్లూ తోనైతే అటాచ్ చేసేస్తా. మొత్తం వీడియోలో చూపిస్తా, టైం ల్యాప్స్ లో ఉంటది, చూసి ఎంజాయ్ చేయండి. హోల్డర్ ని సెట్ చేసి సూపర్ గ్లూతో అటాచ్ చేసినలా కాదు, ప్రాపర్ ఫ్రీగా తిరుగుతుందో లేదో లాస్ట్ కి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 5 వోల్ట్ సబ్మెరైన్ వాటర్ పంప్ ఒకటి తీసుకున్నా. అలానే దానికి తగ్గట్టు పైప్ కూడా తెచ్చుకున్నా. ఇది మీకు దగ్గరలో ఉన్న హార్డ్వేర్ షాప్ లో ఈజీగా దొరికిపోద్ది. ఇప్పుడు ఆ మోటార్ ని పైప్ ని వాటర్ లీక్ లేకుండా ప్రాపర్ గా సెట్ చేసుకోండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న పైప్ ని సెట్ చేసుకొని ఆ పైప్ కి కొన్ని హోల్స్ అయితే వేసుకోవాలి. నేను వీడియో తీసినప్పుడు గమనించలేదు, చెయ్యి అడ్డు చేస్తుందని. ఇప్పుడు ఎక్కడ వరకు అయితే వాయిస్ ఇచ్చానో అక్కడ వరకు క్లిప్ ఉంచుతా, మిగతాదంతా టైం లాస్ తీసేస్తా, టైం వేస్ట్. హోల్స్ అన్ని వేసిన తర్వాత మనకు ఆ పైప్ అండ్ లో ఫుల్ గా గ్లూ తోనైతే ఫిల్ చేసేయండి. మళ్ళీ మనకు అక్కడ వాటర్ లీకేజ్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఆ వాటర్ పంప్ ని ఆ టిన్ లో మనం కూలింగ్ ప్యాడ్స్ ఎక్కడెక్కడైతే ప్లేస్ చేసామో వాటిపై ఆ పైప్ వెళ్ళేలా అయితే సెట్ చేసుకోండి. ఇంకొకటి ఆ హోల్స్ ఎక్కడైతే ఉన్నాయో దాని కింద మన కూలింగ్ ప్యాడ్స్ ఉండేలా సెట్ చేసుకోండి. అప్పుడే వాటర్ అనేది ఆ కూలింగ్ ప్యాడ్స్ పై పడుతుంది. నేను ఆ టిన్ పై కొన్ని హోల్స్ అయితే వేసుకున్నా ఆ కూలింగ్ ప్యాడ్స్ పై. అవి కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అన్నమాట, అందుకే వీడియోలో చూపించలే. నేను ఈ పైప్ ని ఎలా సెట్ చేస్తానో స్టెప్ బై స్టెప్ వీడియోలో టైం ల్యాప్స్ లో ప్రాపర్ గా చూపిస్తా. కాబట్టి స్కిప్ చేయకుండా టైం ల్యాప్స్ ని ఎంజాయ్ చేయండి, వీడియోని కూడా.
కూలర్లో మెయిన్ మోటార్ని అలానే వాటర్ పంప్ని ఆన్ ఆఫ్ చేయడం కోసం నేను ఇక్కడ 2 టాగల్ స్విచెస్ని అయితే యూజ్ చేస్తున్నా. మీకు ఒక ట్రిక్ చెప్తా వినండి. ఇటువంటి ఐరన్ టిన్లో కూలర్ చేసేటప్పుడు టాగల్ స్విచెస్ని వాడండి, ఈజీగా వాటిని ఫిట్ చేసేవచ్చు. మీరు ఇప్పుడు SPST స్విచ్ని యూజ్ చేశారనుకోండి, దానికి స్క్వేర్ హోల్ వేయాలి. అటువంటి టూల్స్ అందరి దగ్గర ఉండవు, కొందరి దగ్గర ఉంటాయి. కాబట్టి ఇటువంటి కూలర్ ఐరన్ టిన్ లో చేసేటప్పుడు మాత్రం మాక్సిమం టాగల్ స్విచెస్ ని యూజ్ చేయండి, మీరు ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. కూలర్ కి పవర్ ఇన్పుట్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ 12 వోల్ట్ ఫిమేల్ సాకెట్ ని అయితే యూజ్ చేస్తున్నా. దీన్ని అంత పెద్ద హోల్ వేసి ఎలా సెట్ చేయాలని ఆలోచించా. ఒక చిన్న ఐడియా వచ్చింది, ఆ సాకెట్ కి తగ్గట్టు హోల్ వేసి దాన్ని గ్లూతో అయితే స్టిక్ చేస్తా. ఇప్పుడు వీటి కనెక్షన్స్ అయితే చేద్దాం. మనకు ఆ 2 స్విచెస్ లో ఒక టెర్మినల్ ని కామన్ గా కలిపేయండి. అలానే మెయిన్ మోటార్ లో పాజిటివ్ ని ఫస్ట్ స్విచ్ లో మిగిలిన ఇంకొక టెర్మినల్ కి సోల్డరింగ్ చేసేయండి. వాటర్ పంప్ లో పాజిటివ్ ని మన సెకండ్ స్విచ్ లో మిగిలిన ఇంకొక టెర్మినల్ కి సోల్డర్ చేసేయండి. మెయిన్ మోటార్ ది అలానే వాటర్ పంప్ ది నెగిటివ్ వచ్చేసి మన ఫిమేల్ పిన్ లో నెగిటివ్ కి అయితే సోల్డర్ చేసేయండి. ఆ 2 స్విచెస్ నుంచి వచ్చిన ఇంకొక పాజిటివ్ టెర్మినల్ ని మన ఫిమేల్ పిన్ లో పాజిటివ్ కి అయితే సోల్డర్ చేసేయండి. ఈజీ కనెక్షన్సే, అర్థమయ్యాయి అనుకుంటా. అయిపోయిందబ్బా, కూలర్ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. దాని అవుట్పుట్ ఎలా వచ్చిందో నేను మీకు ఇప్పుడు చూపిస్తా, చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అనమాట, క్రేజీగా వచ్చింది అవుట్పుట్ అయితే. దీనికి నేను పెయింట్ వేసిన తర్వాత దీని లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. దీనికి పైన ఒక క్యాప్ని అయితే తయారు చేసి పెట్టా, చూడొచ్చు. మీకు వీడియోలో అయితే చూపించలే. ఈ క్యాప్కి బ్యాక్ సైడ్ ఇంకొక చిన్న క్యాప్ ఉంటుంది. దీన్ని మనం ఓపెన్ చేసి దీనిలో వాటర్ అయితే పోర్ చేసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేయడమే. ఇంకొకటి మీరు అందరూ అడగచ్చు, బ్రో ముందుకి గాడ్ సెట్ చేయలేదని. అది కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అనమాట. నాకు యాక్చువల్గా టైం చాలలేదు, అందుకే గాడ్ని అయితే తయారు చేయలే. మీరు ఈ కూలర్ని తప్పకుండా తయారు చేసుకున్నట్లయితే గాడ్ని అయితే ఒకసారి తప్పకుండా తయారు చేసుకోండి. ఒకసారి వాటర్ వేయకుండా ఒకసారి నార్మల్ ఫ్యాన్ టెస్ట్ అయితే చేద్దాం, మీకోసం చూపిస్తా. దీనికి ఎక్స్టర్నల్ బ్యాటరీ సెట్ చేయాలా. ఇన్బుల్ట్ బ్యాటరీ అయితే నేను దీనిలో సెట్ చేయలేదు. ఎక్స్టర్నల్ ఒక 12 వోల్ట్ ఇన్పుట్ ఇస్తే రన్ అయిపోద్ది. పిన్ అయితే సెట్ చేసా. ఈ ఒక్కలో మీకోసం వీడియో చేస్తున్నా. ఫ్యాన్ అయితే ఆన్ చేసా. అబ్బాబాబా, ఏమన్నా చల్లగాల, లిటరలీ చాలా మంచి గాలి వస్తుంది. మీకు ఇప్పుడు పేపర్ పెట్టి చూపిస్తా. చూస్తున్నారు కదా పేపర్ ఎలా ఎగురుతుందో. ఇక లేట్ చేయకుండా దీనిలో వాటర్ వేసి ప్రాపర్ టెస్ట్ అయితే చేసేద్దాం. దీనిలో మనం 3 లీటర్ల వరకు అయితే వాటర్ని వేసుకోవచ్చు. నేను ఒక 2 లీటర్లు వేస్తా, 3 లీటర్లు వేస్తే మళ్ళీ కూలర్ బరువు అయిపోద్ది. ఈ బ్యాక్ సైడ్ క్యాప్ ఓపెన్ చేసి దీనిలో మనం వాటర్ని ఈజీగా పోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వాటర్ పంప్ని అయితే ఆన్ చేసా, చూడొచ్చు. మీకు వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది అనుకుంటున్నా. మనకి స్టార్టింగ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు లైట్గా వాటర్ లీక్ ఉంటుంది. దాని తర్వాత మొత్తం పీచ్ తడిసిపోయిన తర్వాత 0 వాటర్ లీక్, ఎక్కడ వాటర్ లీక్ అనేది ఉండదు. అంతా సెట్, అంతా ప్రాపర్గా చెక్ చేసుకున్నా మనకి ఎక్కడ వాటర్ లీక్ ఉందా, ఎక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయా, సౌండ్ వస్తుందని. కొంచెం లైట్గా సౌండ్ వస్తుంది. మ్యాక్సిమం ఇటువంటి ఐరన్ కాబట్టి లైట్గా సౌండ్ వస్తుంది. వైబ్రేషన్స్ ఎక్కడ లేవు, వాటర్ లీకేజ్ కూడా ఎక్కడ లేదు. ప్రాపర్ అంతా సెట్ అనమాట. ఫస్ట్ వాటర్ పంప్ని అయితే ఆన్ చేస్తా. వాటర్ పంప్ని అయితే ఆన్ చేసా. మీరు సౌండ్ వినండి, వాటర్ ఫ్లో సౌండ్ వస్తుంది. విన్నారా వాటర్ సౌండ్? ఎక్కడ చిన్న లీక్ లేదనమాట. చుట్టూ చూస్తున్నా మొత్తం పీచ్ మొత్తం తడిసిపోయింది కాబట్టి మనకి ఎక్కడ 0 లీకు. ఈ సైడ్ ఏ సైడ్ ఎక్కడ చిన్న లీక్ కూడా లేదు. ఇప్పుడు మన మెయిన్ మోటార్ అనేది ఆన్ చేస్తా. మోటార్ అనేది ఆన్ చేసా. కెమెరామ్యాన్కి గాలి వెళ్తుంది. సింధు గాలి వస్తుందిరా. ఇప్పుడు పేపర్ పెట్టి చూపిస్తా, చూడొచ్చు. మీకే అర్థమైపోయింటుంది గాలి ఎలా వస్తుంది అనేది. పేపర్ చూసారు ఎలా ఎగురుతుందో, చాలా గాలి వస్తుంది. మనం కొంచెంసేపు గాలిని ఆస్వాదిద్దాం. మోటార్ని బ్యాటరీని ఇప్పుడు ఈ సైడ్ సెట్ చేయాలి. కొంచెం ఇది అబ్బాబాబా, ఆహా, చాలా మంచి గాలండి, నిజంగా చెప్తున్నా. చాలా బాగా గాలి వస్తుంది. మీకు పేపర్ పెట్టి కూడా చూపించా. ఈజీగా ఒక ఇద్దరికైతే సరిపోద్ది. మనకి గాలితో పాటు చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అయితే మొహం తగులుతున్నాయి. అంటే చాలా చల్లగా ఉంది. మంచి వాటర్ వేయండి. మళ్ళీ డ్రైనేజ్ వాటర్ వేసి బ్రో ఆ వాటర్ డ్రాప్లెట్స్ పడుతుంది, స్మెల్ వస్తున్నాయి అనకండి. చాలా చల్లగాలి. ఈ సమ్మర్లో వన్ ఆఫ్ ది ఎంతవరకు నేను తయారు చేసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ కూలర్ అనేది చెప్పచ్చు. చాలా చల్లగాలి, అంతా బాగుంది. ఇప్పుడే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇలా ఎక్కడే పడుకోబడిపోతానేమో, అంత చల్లగాలి వస్తుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ దీన్ని ఆపుదాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ కూలర్ని మీరు తయారు చేసుకుంటారా? ఇన్వర్టర్ లేని వాళ్ళైతే మ్యాక్సిమం తయారు చేసుకుంటారు అనుకుంటున్నా. స్టెప్ బై స్టెప్ దీన్ని ఎలా తయారు చేయాలో వీడియోలో అయితే చూపించా. మీకు వీడియోలో ఎక్కడైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే ఆ పార్ట్ని మళ్ళీ ఇంకోసారి చూడండి, లేదంటే వీడియో అంతటిని ఇంకోసారి చూడండి. ఈ రోజుకైతే అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.